ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 11వ తారీఖున. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచిదివనియు నేనెరుగుదును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 75వ వచనం. చేప కడుపులోనున్న అనుభవమే యోనా హృదయంలో నిజమైన పశ్చాత్తాపమును తీసుకొని వచ్చెను. యోనా ఓడలో ఉన్నవారి ఎదుటనే తన పాపమును కప్పుకొనలేదు. దేవుని ఎదుట ఏ విధంగా కప్పుకొనగలడు? యోనాలో లోతైన సంపూర్ణమైన పశ్చాత్తాపం కలగగానే దేవుడు యోనాను ఎక్కడ ఉండవలెనని కోరినో ఆ స్థలములోనే కక్కివేయమని మత్స్యమునకు ఆజ్ఞాపించెను. అదేవిధంగా మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపమును, ఒప్పుదలను తీసుకుని వచ్చుటకు దేవుడు తుఫాన్లను అనుమతించును. ఆ విధంగా ఆయన ఎక్కడ మనలను ఉపయోగించుకొనగలడో, మనం ఎక్కడ ఉండవలనని ఆయన కోరునో ఆ స్థలమునకు ప్రేమతో మనలను తీసుకొని వచ్చును. దేవుడు యోనాను ఆరిన నేల మీద కక్కివేయమని చేపకు ఆజ్ఞాపించుటలో దేవుడు తన సేవకులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయగలడో ఇచ్చట చూస్తున్నాము. యోనా పారిపోయినప్పుడు తన కొరకు కేవు ప్రయాణపు ఖర్చు ఇవ్వవలసి వచ్చెను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కానీ ఆ మత్స్యము అతన్ని ఒడ్డుకు తీసుకుని వెళ్ళినప్పుడు డబ్బు చెల్లించవలసిన అవసరత లేదు. దేవుడే అతని ఖర్చంతటి విషయమై బాధ్యత వహించెను. ఎంతమంది దేవుని సేవకులు తమకు డబ్బు లేనప్పుడు ఏడ్చి నేరారోపణ చేయుదురు. ఏదో ఒక విషయంలో అవిధేయత చూపించుట చేతనే వారు బాధపడుచున్నారని గ్రహించరు. వారు పశ్చాత్తాపడవలెను. నిజమైన పశ్చాత్తాపము, హృదయపూర్వకమైన విధేయత ఉన్న ఎడల మన అవసరతలన్నీ దేవుని చేత తీర్చబడును. ఎండ నుండి యోనాకు ఆ పందిరి కలిగించిన భద్రత కంటే మరి ఎక్కువైన భద్రత కావాలని దేవుడెరుగును. దేవుడు సొరచెట్టుకొక్కటే ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనాతలకు పైగా నీడనిచ్చినట్లు చేసెను. ప్రేమగల ఆశ్చర్యకరుడగు దేవుడు తన కొరకు సొరచెట్టును ఏర్పాటు చేయుటను బట్టి యోనా ప్రభువుకు వందనములు చెల్లించలేదు. సరిగదా, దేవుని ఎడల అతనికున్న కోపము కొంచెమైనను తగ్గించుకొనలేదు. ఎంతో ఓర్మితో యోనాను గ్రహింపులోనికి తెచ్చుటకు దేవుడు శ్రద్ధ వహించెను. ఆయన ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అది వాడిపోయెను. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనాతలకు ఎండదెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లెను. సొరచెట్టు ద్వారా ఏర్పాటు చేయబడిన పాఠమును యోనా నేర్చుకొనలేదు. సరిగదా, ఇంకా కోపగించి దేవుడు తప్పు చేయుచున్నాడు కానీ తాను సరిగానున్నానని అనుకొంచున్నాడు. దేవుడు అతన్ని మృదువుగా గద్దించెను. మన ప్రేమగల దేవునిలో గల అద్భుతమైన ఓర్పును మనం ఇక్కడ చూస్తున్నాము. 4వ అధ్యాయము 10-11 వచనములు. దేవుడు ఎన్నడూ తప్పు చేయడు. యోనాకు చేసినట్లు మనల్ని తిరిగి తన యొద్దకు తెచ్చుకొనుటకు దేవుడు అనేక ఏర్పాట్లు చేయును. మన మీదకు తుఫాన్లను రేపును, కానీ మత్స్యములో మనకు భద్రత ఏర్పాటు చేయును. మనంతట మనమే సమస్యలను సృష్టించుకొని ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినను ఆయన మన ఎడల అద్భుతమైన దయాకనికరములను చూపును. మన తలను కాయుటకు ఆయన వెంటనే సొరచెట్టును ఏర్పాటు చేయును. మన పూర్తి ఆధారము ఆయనే అని చూపించుటకు వెంటనే దాన్ని తొలగించును. మనము దేవునికి విధేయత చూపిన ఎడల మన అవసరతలన్నిటినీ తీర్చును, ఖర్చులంతటినీ భరించును. కానీ మనం దేవునికి అవిధేయత చూపిన ఎడల మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు జతపనివారుగా ఉండుటకు నేర్చుకున్నట్లు ఆయన సామాన్యమైన పద్ధతులను, అసాధారణమైన పద్ధతులను రెంటినీ ఉపయోగించి మనం గ్రహించినట్లు చేయును. ఆమేన్.